ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. రేపే జనవరి 25 రథసప్తమి చాలా చాలా పవర్ఫుల్. ఎందుకు అంటే ఈ రథసప్తమి అనేది మాఘ ఆదివారంతో కలిసి వస్తుంది. ఇలా కలిసి రావడం చాలా అరుదు. ఎందుకు అంటే మాఘ ఆదివారం అన్న రథసప్తమి అన్న సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజులు. ఈ రెండు పర్వదినాలు కలిసిన వాటం మామూలు విషయం కాదు. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న గొప్ప పర్వదినం అని పండితులు అంటున్నారు. అయితే ఈ రథసప్తమి రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా తిన్నా మళ్ళీ వచ్చే రథసప్తమి వరకు కూడా కష్టాలు తప్పవు. అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కష్టాలు తప్పవు. చేతిలో చిల్లి గవ్వలేక అప్పుల పాలైపోతూ ఉంటారు. 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన రథసప్తమి రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండకూడదు. వండితే చేతిలో చిల్లి గవ్వలేక మళ్ళీ సంవత్సరం వరకు కూడా కష్టాలు పడతారు. అంతేకాదు ఈరోజు తెలియక ఈ కూరలు తింటే రోగాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయని, 7 జన్మల దరిద్రం పడుతుందని స్వయంగా శాస్త్రాల్లోనే చెప్పారు. ఈరోజు పొరపాటున ఈ కూరలు వండినా తిన్నా అష్టదరిద్రాలు మిమ్మల్ని చుట్టుకుంటాయి. కష్టాల్లో ఊబిలో కూరుకుపోతారు. ఇక ఇప్పుడు మిమ్మల్ని కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాదు గనక ఈరోజు ఈ కూరలను ఇంట్లో వండొద్దు, తినవద్దు. అసలు మార్కెట్ నుండి ఈ కూరలను కొని ఇంటికి కూడా తీసుకురావద్దు. మరి ఇంతకీ రథసప్తమి రోజు ఏ కూరలను అసలు తినకూడదు అనే విషయాలని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు రథసప్తమి రోజు ఏ పొరపాట్లు చేయకూడదు, పూజ ఎలా చేసుకోవాలి, ఇంటి ముందు ఏ ముగ్గు తప్పనిసరి వేసుకోవాలి, ఏ రంగు దుస్తులు ధరించాలి, ఏ వస్తువులను కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఏ చెట్టును తాకితే అకాల మరణం దరిచేరదు, నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే ఇలాంటి ఎన్నో విషయాలను గురించి కూడా తెలుసుకుందాం. ఒక్క వీడియో మీకున్న డౌట్స్ అన్నిటినీ తీర్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అని భక్తితో టైప్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకేమీ అర్థం కావదు. మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అంటారు. అత్యంత పవిత్రమైన పండుగలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్రలేవాలి. ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి. అలా రథం ముగ్గు వేసుకున్న తర్వాత అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నానుడి. ఆ రథం ముగ్గును కూడా తూర్పు వైపు వెళ్తున్నట్టుగా వేస్తే మరీ మంచిది కనుక ఈరోజు రథం ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోండి. ఇక రథసప్తమి రోజున ఖచ్చితంగా వేడి నీటితో జిల్లేడు లేగి ఆకులతో నెత్తి మీద పెట్టుకొని భుజాల మీద పెట్టుకొని తల స్నానం చేయాలి. అలా స్నానం చేసిన వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. రథసప్తమి సందర్భంగా ఉదయం తల స్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్ర పుష్పాన్ని వేసి సూర్యభగవానుడికి ఆర్జ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ సూర్యుడికి ఆర్జ్యం సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈరోజు నీటిలో కొంచెం పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇల్లంతా చల్లుకోండి. అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ రోజు ఆ తులసి ముందు ఒక రథం ముగ్గును వేసి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు పరంగా కూడా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. జన్మ జన్మల అదృష్టం మీ ఇంటిని వరిస్తుంది. లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవెల్లలా ఉంటుంది. రథసప్తమి సూర్యనారాయణ స్వామి పండగ. దీనిని మాఘశుద్ధ సప్తమి రోజు జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే సూర్య జన్మదినం. ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజు నుంచి మన దేశం చీకటి నుంచి వెలుగులోకి వస్తుందనే నమ్మకం. ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది. ఈ రథసప్తమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలను కూడా పాటించాలి. అవి ఏమిటి అంటే ఈ రథసప్తమి రోజున ఉసిరికాయను చెట్టు నుండి కోయకూడదు. ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రథసప్తమి రోజు నలుపు రంగులో ఉండే దుస్తులు, నీలం రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు. కాబట్టి జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం పనులు చేయకూడదు.
దరిద్రం పడుతుంది. అంతేకాదు ఈ రథసప్తమి రోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉదయం సూర్యోదయం సమయానికి నిద్రలేవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయ్యాక పడుకోకూడదు. మామూలు రోజులలో మీరు లేటుగా లేచినా పగలేదు, కానీ ఈ రథసప్తమి ఒక్కరోజు మాత్రం సూర్యోదయం కంటే ముందే అరుణోదయ కాలంలో నిద్రలేచి రథసప్తమి స్నానం చేయాలి. ఈరోజు సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేచేవారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోండి. అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. చెడు మాటలు మాట్లాడకూడదు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. దరిద్రం కడుగుతుంది, ధన నష్టం కలుగుతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా పాలను పొంగించుకోవాలి. అలా పొంగించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఈరోజు పాలు పొంగించారో వారి ఇంట్లో దరిద్ర లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి రథసప్తమి రోజు అందరూ తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. ఇక ఎంత పవిత్రమైన ఈ రథసప్తమి రోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా పింక్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు ఆడవాళ్ళు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్ళు ఆయుష్ కలుగుతుంది, ధనం దూసుకు వస్తుంది, కష్టాలు సమస్యలు పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది, ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి, మాంగళ్య బలం కూడా పెరుగుతుంది, భర్త సంపాదన పెరుగుతుంది, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, ధనానికి లోటు రాదు, లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరం అంతా కూడా దేనికి లోటు రాకుండా ఉంటుంది. కనుక స్త్రీలు ఈరోజు ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉండే చీర కట్టుకోండి. చీర అనే కాదు, డ్రెస్సులో వేసుకునేవారు కూడా ఈ రథసప్తమి రోజు ఈ రంగులో ఉండేవి వేసుకుంటే మంచిది. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రథసప్తమి రోజు గ్రీన్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తువులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది, ధనానికి లోటు రాకుండా ఉంటుంది, మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది, ధన ద్వారాలు తెరుచుకొని మీ సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఖచ్చితంగా మీకు కుబేరులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండే దుస్తులు మాత్రం ధరించవద్దు. దాని వలన సంవత్సరం అంతా కూడా కష్టాలు ఎదురవుతాయి. కనుక మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకుండా చూసుకోండి. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరం అంతా కూడా సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. రథసప్తమి రోజు సూర్యుడు ఉత్తర అభిముఖంగా తిరుగుతూ ఉంటాడు. సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి ఉత్తరం వైపు తిరిగిపోతాడు. రథసప్తమిని సూర్యుడు పుట్టినరోజుగా చెబుతారు. ఖగోళ శాస్త్రరీత్యా ఈరోజు నక్షత్రాలు వ్రతం ఆకారంలో ఏర్పడతాయి. అందుకే దీనికి రథసప్తమి అనే పేరు వచ్చింది. సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపు ఈరోజు ప్రయాణం మొదలు పెడతాడు. ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి సూర్య ఆరాధన చేసి ఆ పాయసాన్నం వండి నివేదన చేయాలి. ఈ రోజున రథాలను ఊరేగిస్తారు. సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు ప్రధానంగా పాయసాన్నాన్ని వండి నివేదన చేయాలి. ఈరోజు తలస్నానం చేయడానికి జిల్లేడు ఆకులను, రేగి ఆకులను, రేగి పళ్ళను వాడాలి. జిల్లేడు ఆకులను అర్ఘపత్రం అని అంటారు. అర్ఘ అనే పదానికి సూర్యుడు అనే మరొక అర్థం కూడా వస్తుంది. సూర్య సంబంధమైన ఆకుగా జిల్లేడాకును చెప్తూ ఉంటారు. తర్వాత రేగిని కూడా సౌర సంబంధమైన చెట్టుగా చెప్తారు. ఈ 2 చెట్ల ఆకులను అంటే 7 జిల్లేడు ఆకులను 7 రేగి ఆకులను భుజాల మీద పెట్టుకొని వేడి నీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి కావలసినంత ఔషధ గుణాలు లభిస్తాయి. దీనిని రథసప్తమి స్నానము అంటారు. అలాగే రథసప్తమికి చిక్కుడు కాయలతో రథం తయారు చేస్తారు. 7 చిక్కుడు కాయలతో షీపురు పుల్లలతో రథం చేస్తారు. ఈ రథం మీదకు సూర్యుని పిలుస్తూ ఉంటారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు. పూర్వం రోజుల్లో అయితే చిక్కుడు పాదు కిందే సూర్య కిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకొని ప్రసాదం చేసేవారు. ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే సూర్య కిరణాలు పడే చోట చేసుకున్నా మంచిదే. ఏది కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది. వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు. దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు.
పూర్వం ఓపెన్ కుకింగ్ ప్రచారంలో ఉండేది కాబట్టి రథ సప్తమి రోజు కుదిరితే ఎండ పడే చోట పాయసాన్నం తయారు చేసుకోండి. అప్పుడు ఆ పాయసం మరింత అమృతతుల్యం అవుతుంది. ముందు పాలు పొంగుతున్న పాలలో బియ్యాన్ని వేయాలి. కడిగిన బియ్యం పక్కన పెట్టుకొని ఆ బియ్యాన్ని 3 సార్లు వేసేవారు కొంతమంది, బియ్యాన్ని కొడకుండా నెయ్యి రాసి వేసేవారు ఇంకొంతమంది. ఎవరి అలవాటును బట్టి వారు పాయసం చేసుకుంటూ ఉంటారు. పొంగిన పాలను సూర్యనారాయణ మూర్తికి చూపించి నమస్కారం చేసుకునే బియ్యం వేయాలి. ఇందులో కిస్మిస్లు, జీడిపప్పు ఏమీ వేయకూడదు. పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి. చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కుంపటి ఏర్పాటు చేసుకొని పాయసం వండాలి. పక్కనే పద్మాల ముగ్గు వేసి చిక్కుడు కాయ రథం ఉంచి అందులోనికి సూర్యనారాయణ మూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి. అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు. ఒక వెండి పళ్ళెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు. వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది. చిక్కుడులోని ఔషధాలు బయటకు వస్తాయి. మనం ఎప్పుడూ చిక్కుడు కాయలు తింటూ ఉంటాం, కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము. చిక్కుడు ఆకుల్లోని ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది. చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది. దీని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది. ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథ సప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు. చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు. సూర్యుడు ఉదయించడానికి 48 నిమిషాల ముందు సూర్యుడిని మందేహులని రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు. ఆ సమయంలో ఎవరు సూర్యుడి బలం పెరగడానికి ఆదిత్య హృదయం, సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయడం, ఇవేమీ చేయలేని వారు 4 దోషిళ్లతో నీరు వదిలి ఆద్యం ఇచ్చి నమస్కారం చేసుకుంటారో వారికి సూర్యుడి అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఎందుకు అంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. పూజలేమీ అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు, ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కనుక రథ సప్తమి రోజు అందరూ కూడా సూర్యుడికి ఆర్జం వదలండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి. ఏమీ చేయలేకపోతే కనీసం ఆ సూర్యుడిని చూస్తూ ఒక నమస్కారం చేసుకోండి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మార్గమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్య భగవానుడు ఈ పుణ్యదినాన జన్మించటం వలన దీన్ని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు. మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచల సప్తమి, మహాసప్తమి, సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటుంటారు. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఒకసారి ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడనే రాజు ఉండేవాడు. అతడికి ఒక కుమారుడుండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారుడికి వ్యాధులకు కారణం ఏమిటి అని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు రాజుతో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోభి అయిన వైశ్యుడు. రథ సప్తమి మహత్యం వలన నీకు జన్మించాడు. లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యను అని చెప్పాడు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఏ వ్రత ఫలమునైతే నీకు కలిగెనో అదే రథ సప్తమి రోజు చేస్తే పాపం నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు. ఇక ఈ రథ సప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది. ఇలా రథం ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమిని రథ సప్తమిగా చెప్తారు. అందుకే ఈరోజు అరుణోదయ వేళ సూర్యుడికి ప్రీతికరమైన 7 జిల్లేడాకులను, 7 చిన్న రేగి పళ్ళను సరస్సుపై కానీ లేదా భుజాలపై కానీ లేదా శిరస్సు భుజాలపై రెండింటి మీద కానీ పెట్టుకొని స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, 7 జన్మలలోని పాపాలు పోతాయని గర్గ మహాముని ప్రబోధించాడు.
రథ సప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేడిగి పళ్ళతో స్నానం చేస్తారో వారికి 7 జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు మానవుడు తన జీవితంలో 7 రకాలైనటువంటి పాపాలు చేస్తాడు. ఆ పాపాలు కూడా ఈ రథ సప్తమి రోజు స్నానంతో పోతాయి. ఇంతకీ ఆ పాపాలు ఏమిటి అంటే, ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు, ఈ 7 పాపాలు రథ సప్తమి స్నానంతో హరించుకుపోతాయి. అసలు జిల్లేడాకులను, రేగి పళ్ళను తలపైన, భుజాలపైన పెట్టుకొని ఎందుకు స్నానం చేయాలో చాలామందికి తెలియదు. జిల్లేడు, రేగి పండ్లు సూర్యకిరణాలలోనే జ్ఞానశక్తిని అధికంగా పెట్టుకొని నిర్వహించుకుంటాయి. కాబట్టి ఈ ఆకులను శిరస్సుపై, భుజాలపైన పెట్టుకొని స్నానం చేయడం వలన వీటిలోని విద్యుత్ శక్తి, నీళ్ళల్లోని విద్యుత్ శక్తి కలిసి శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకునే శక్తి 2 వృక్షాలకు మాత్రమే ఉంది. అందులో మొదటిది జిల్లేడు, రెండవది రేగి చెట్టు. అందువలన రథసప్తమి రోజు ఈ రెండింటిని తల మీద, భుజం మీద పెట్టి మొదటి 3 చెంబుల నీటిని ఆ జిల్లేడు ఆకు, రేగి పండ్ల మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలోనికి ప్రవేశించి అనేక వ్యాధులు, పాపాలు పోయేలాగా చేస్తుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆమ్ల గుణం కలిగిన జిల్లేడు ఆకు, రేగి పళ్ళను శిరస్సు మీద పెట్టుకోవడం వలన శిరస్సుకి ఎంతో మేలు జరుగుతుంది. జిల్లేడు ఆకులోని రసాయనం చుట్టూను గట్టిపరుస్తుంది, మెదడును చల్లబరుస్తుంది. జిల్లేడు ఆకుకు అర్కపత్రం అని, రేగి పండుకు అర్కఫలం అని పేరు ఉన్నాయి. సూర్యుడికి కూడా అర్కహ అనే నామం ఉంటుంది. అందువలన జిల్లేడు ఆకులు, రేగి పండ్లు అంటే సూర్యుడికి ఎంతో ఇష్టం. 7 జిల్లేడు ఆకులను సూర్యరథానికి ఉన్న 7 రథాలుగా మాత్రమే కాక 7 జన్మలలోని చేసిన పాపములను, 7 రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి. ఈ ఆకులను నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయడం వలన ఈ ఆకులను నిల్వ చేయబడిన శక్తి శిరోభారంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది. దీనివలన మానసిక దృఢత్వము, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. రథ సప్తమి రోజు ఇలా స్నానం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. అది ఏమిటి అంటే, శిశిల ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది. శిశిల ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులోని చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శిశిల ఋతువులో రథసప్తమిని సూర్యుని తాపం పెరగటం వలన వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అందువలన వాతావరణంలోని వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్తారు. ఈ విధానంగా చేయటం వలన జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలను మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు, అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెబుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని మన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారణ చేశారు. రథ సప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా 7 జిల్లేడు ఆకులు, 7 రేగు పళ్ళను శిరస్సు మీద, భుజాల మీద పెట్టుకొని స్నానం చేయండి. కుదరని వారు కేవలం శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలు, పూర్తి ఫలితం కలుగుతుంది. 7 ఆకులు, 7 పళ్ళు దొరకని వాళ్ళు కనీసం 1 జిల్లేడాకు, 1 రేగి పండునైనా సరే శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయండి. అలా స్నానం చేసేటప్పుడు యద్య జన్మ కృతం పాపం మాయా జన్మ సప్తమ కన్నే రోగంచ శోకంచ మానగరి హంతు సప్తమి అనే శ్లోకం చదవాలి. ఇలా చదివితే 7 జన్మలోని రోగాలు, శోకాలు తొలగిపోతాయి. ఇక రథసప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక 7 రేగి పళ్ళను కానీ లేదా 7 రేగు ఆకులను కానీ, ఏమీ దొరక్కపోతే చిటికెడు పసుపును కానీ వేసుకొని తలస్నానం చేయాలి. నెత్తి మీద 7 జిల్లేడు ఆకులను, 7 రేగి పళ్ళను పెట్టుకొని స్నానం చేయాలి. రథసప్తమి రోజు ఇలా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు అన్నిటి ద్వారా పటాపంచలైపోతాయి. మీ శిరస్సు పైన జ్ఞాననాడులు ఉత్తేజమై తెలివితేటలు పెరుగుతాయి. శరీరంలోని అన్ని వ్యాధులు నశిస్తాయి. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు పోతాయి. మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. సూర్య భగవానుడి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేయడం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసము వస్తాయి. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. కాబట్టి రథసప్తమి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ విధానంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి.
మహిమల గోవును రథసప్తమి రోజు సేవించడం అంటే సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తిని సేవించడమే. రథసప్తమి రోజు సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అట్టి సూర్యుడికి అత్యంత ఇష్టమైన ప్రాణి భూమి. కాబట్టి రథసప్తమి రోజు గోవుకు చేసే సేవ నేరుగా ఆదిత్యుడికి చేరుతుంది. ఈ రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం 6 గంటలలోపు మీకు ఎక్కడ గోవు కనిపించినా సరే, అది మీ ఇంటి ముందే కావచ్చు, లేదా ఏదైనా గోశాలలో కావచ్చు, లేదా రోడ్డు మీద కావచ్చు, ఆ గోవు దగ్గరికి వెళ్ళండి. ఈరోజు మీరు కొన్ని ఎర్రటి రంగుల పదార్థాలను ఆవుకు తినిపించాలి. సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే ప్రాణం. అందుకే రథసప్తమి రోజు ఎర్రటి పదార్థాలను గోమాతకు పెట్టడం వలన సూర్యానుగ్రహంతో పాటుగా లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. మీరు ముందు గోవు దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకొని ఎర్రటి టమోటాలు కానీ, యాపిల్ పళ్ళు కానీ, దానిమ్మ గింజలు కానీ, లేదా దుంపల్లో ఎర్రగా ఉండే చిలకడ దుంపలు వంటివి తినిపించండి. మీరు మీ చేతులతో ఆ ఎర్రటి పళ్ళను కానీ, కూరగాయలను కానీ ఆవుకు తినిపించేటప్పుడు మనస్సులోనే మీకున్న కష్టాలన్నీ చెప్పుకోండి. ఆవు తింటున్నప్పుడు ఆమె ముఖం వైపు చూస్తూ ఆమెను స్పృశిస్తూ ఉండాలి. ఇలా తినిపించిన తర్వాత మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఒక మాట అనడం. అవును, ఆ గోమాత వైపు చూస్తూ 11 సార్లు భక్తితో ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని చదవండి. ఈ మంత్రం సామాన్యమైనది కాదు. ఇందులో భగవంతుడి నామం ఉంది, గోమాత నామం ఉంది. ఈ నామస్మరణ చేస్తున్నప్పుడు మీ హృదయంలో ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ మంత్రం చదవటం వలన మీ వంశంలోని ప్రతి దోషాలన్నీ కూడా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. జాతకంలోనే కుజదోషం ఉన్న, సూర్యగ్రహ దోషం ఉన్న ఈ మంత్రం వల్ల శాంతి కలుగుతుంది. కనుక ఈ రథసప్తమి రోజు మీరు ఇలా గోవుకు ఎర్రటి పదార్థాలు తినిపించి ఈ మంత్రాన్ని చదువుకోండి. మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం మీకు సిద్ధిస్తుంది. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రం కాదు. మంచి ఆరోగ్యము, సుగుణవంతులైన సంతానం, ఇంట్లో గొడవలు లేని ప్రశాంతత, గౌరవం, ఇవన్నీ కూడా ఐశ్వర్యమే. మహాలక్ష్మి అనుగ్రహంతో మీ ఇంట్లో ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండదు. అప్పుల బాధతో సతమతమయ్యేవారు రథసప్తమి రోజు తప్పకుండా ఈ ఆహారాన్ని ఆవుకు తినిపించండి. అప్పులు తీరే మార్గాలు మీకు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆవును తాకి నమస్కారం చేసుకోవడం వలన ఆవు నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఎంతో కాలంగా తీరని కోరికలు ఉన్నవారు ఈరోజు ఆహారం పెట్టిన తర్వాత గోమాత చెవిలో తమ కోరికను చెప్పుకుంటే అది నేరుగా ఆ పరమాత్మకు చేరుతుంది. రథసప్తమి అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే గొప్ప తిథి. అటువంటి రోజున గోమాతకు నిర్లక్ష్యం చేయకండి. మీ చుట్టూ ప్రక్కల ఎక్కడైనా గోవు ఉంటే చూడండి, లేదా ఏదైనా గోశాలకు వెళ్ళి మీ కర్తవ్యానుసారం కొన్ని కేజీల టొమాటోలు కానీ, పండ్లు కానీ కొనివ్వండి. మీరు పెట్టే ఆ చిన్న ఆహారం ఆవు ఆకలిని తీర్చడమే కాకుండా మీ జీవితంలో ఉన్న చీకట్లను తొలగించి సూర్యకాంతి లాంటి వెలుగు నింపుతుంది. ఆవు కళ్ళల్లో ఉండే కరుణ మనల్ని ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడుతుంది. కాబట్టి రథసప్తమి నాడు మర్చిపోకుండా గోవుకు ఎర్రటి రంగులో ఉండే కూరగాయలు కానీ, పండ్లు కానీ తినిపించండి. సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ప్రత్యేకంగా సూర్యుడి జన్మదినమైన ఈ రథసప్తమి రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోట్లు దూసుకొస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ వస్తువులు అంటే సూర్యుడికి చాలా ఇష్టం. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలతో ఇల్లు తొలుతూగుతుంది. ఎంతటి పేదవాడికైనా సరే కుబేర యోగం కలుగుతుంది. లక్ష్మీనారాయణ అనుగ్రహంతో, సూర్యదేవుడి అనుగ్రహంతో ధనం దూసుకు వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మరి ఆ వస్తువులలో మొట్టమొదటిది ఏమిటి అంటే గోధుమలు. గోధుమలు అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం కనుక రథసప్తమి రోజు గోధుమలను కానీ, గోధుమ రవ్వను కానీ, గోధుమ పిండిని కానీ ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. అంటే మీరు కేజీలు కేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చిన్న ప్యాకెట్ కొన్ని తెచ్చుకున్నా సరిపోతుంది.
అంటే ఒక పావు కేజీ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. గోధుమలు, గోధుమ రవ్వ, గోధుమ పిండి, ఇలా గోధుమలకు సంబంధించిన ఏ పదార్థాన్నైనా సరే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. గోధుమల గురించి అందరికీ తెలుసు. గోధుమలు చాలా బలవర్ధకమైన ఆహారం. గోధుమలలో చాలా పోషకాలు ఉంటాయి. సూర్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు కనుక రథసప్తమి రోజు గోధుమలకు సంబంధించిన పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తిరగని ఐశ్వర్యం వస్తుంది. తరతరాల వరకు అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. డబ్బు సమస్యలు పోతాయి. ఇలా తెచ్చుకున్న గోధుమ రవ్వతో, గోధుమ పిండితో, గోధుమలతో ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేయండి. ఆ తీపి పదార్థాన్ని దేవుడికి నివేదన చేసి మీ ఇంటి దగ్గర ఉండే పేద పిల్లలకు, చిన్న పిల్లలకి పంచిపెట్టండి. ఇలా చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. మీకుండే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని కనుక అందరూ కూడా ఈ రథసప్తమి రోజున తప్పనిసరిగా గోధుమలతో చేసిన పదార్థాలను ఇంటికి తెచ్చుకోండి. ఇంకా రథసప్తమి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏమిటంటే బెల్లం. ఈరోజు బెల్లం తెచ్చుకోవడం వలన మంచి ఫలితం కలుగుతుంది. మన జీవితాలు మారుతాయి, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. బెల్లం అంటే దేవతలందరికీ కూడా ఇష్టమే. సూర్యుడికి కూడా బెల్లం అంటే చాలా ఇష్టం. బెల్లం ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు, దేవుళ్ళు నివసిస్తూ ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. బెల్లం తీయగా, మధురంగా ఉంటుంది. బెల్లం అద్భుతాలను సృష్టించగలదు. మన జీవితాన్ని మార్చి మనకు ధనాన్ని తెచ్చిపెట్టగలదు. 4 వైపుల నుంచి ధనం ఆకర్షింపబడేలాగా, ధన సమస్యలు పోయేలాగా చేయడానికి బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా బెల్లం తెచ్చుకోండి. తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఈరోజు చేసే నైవేద్యంలో కలిపి స్వామివారికి నివేదన చేయండి. మిగిలిన బెల్లాన్ని మాత్రం వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. అలాగే మీరు ఈరోజు ఇంట్లో దీపారాధన చేస్తారు కదా, ఆ దీపంలో చిటికెడు బెల్లాన్ని పొడి చేసి వేయండి. అలా వేయడం వల్ల ఇంట్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది, ధనం దూసుకొస్తుంది. కాబట్టి రథసప్తమి రోజు బెల్లాన్ని కొని తెచ్చుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న పర్వాలేదు, ఒక చిన్న బెల్లం కుందినైనా సరే కొని తెచ్చుకోండి. ఇలా ఈరోజు బెల్లం కొని తెచ్చుకోవడం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ధన ఆకర్షణ కలిగి మీ సంపాదన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు రానే రావు. ఇక చివరిగా ఈ రథసప్తమి రోజు దాల్చిన చెక్కను కూడా ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం వలన సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. దాల్చిన చెక్క ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది, కష్టాలను తొలగిస్తుంది. స్వామివారి దయతో మీరు ముందుకు దూసుకు వెళ్తారు. దాల్చిన చెక్క కదా అని చిన్న చూపు చూడవద్దు. దాల్చిన చెక్కకు అపురూప శక్తులు ఉంటాయి. ఈ చెక్క చక్కటి సువాసన కలిగి ఉంటుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది, దరిద్రాన్ని తొలగిస్తుంది, మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. కనుక ఈరోజు దాల్చిన చెక్క కొని ఇంటికి తెచ్చుకోండి. ఒక 10 రూపాయలు పెడితే దాల్చిన చెక్క వచ్చేస్తుంది. ఇలా తెచ్చుకున్న దాల్చిన చెక్కను వంటగదిలో పెట్టుకొని వంటలో వాడుకోవచ్చు. లేదా పరిహారాలు చేసి దరిద్రాలను తొలగించుకోవచ్చు. మాకు దరిద్ర బాధలు ఉన్నాయి అని బాధపడేవారు ఇలా కొని తెచ్చుకున్న దాల్చిన చెక్కతో చిన్న ముక్కను తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని గ్లాసు నీటిలో కలిపి, అదే నీటిలో చిటికెడు గల్లుప్పు కూడా కలిపి, ఆ తర్వాత ఈ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి చుట్టూ చల్లేయండి. ఇలా చల్లడం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ కూడా పూర్తిగా పోతాయి. రథసప్తమి రోజు దాల్చిన చెక్కను కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ చెక్కను వంటగదిలో పెట్టుకోవచ్చు, లేదా పరిహారాలకైనా సరే వాడుకోవచ్చు. గోధుమలు, బెల్లము, దాల్చిన చెక్క, ఈ 3 వస్తువుల్లో ఏ 2 వస్తువులనైనా సరే ఈ రథసప్తమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవాలి. అంటే మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా సరే మీకు మంచి జరుగుతుంది. ధన సమస్యలు పోతాయి, కోట్లు దూసుకు వస్తాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సూర్యదేవుడి అనుగ్రహం లభిస్తుంది. కనుక అందరూ రథసప్తమి రోజు ఈ 2 వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి. ఈ రథసప్తమి రోజు ఖచ్చితంగా ఒక ఆకును తినాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఎన్నో పండుగలు వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉంటాయి. కానీ కొన్ని పండుగలు మాత్రం కేవలం ఆచారాల కోసమే కాదు, మన ఆరోగ్యాన్ని, మన ఆయుష్ను కాపాడడం కోసమే పెద్దలు ఏర్పాటు చేశారు. అలాంటి అద్భుతమైన పర్వదినమే ఈ రథసప్తమి. సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి జన్మదినంగా భావించే ఈ రోజున మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా 1000 రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్రం ఘోషించి చెబుతుంది. ఈ విశేషమైన రోజున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని ఒక ప్రత్యేకమైన ఆకును ప్రసాదంగా స్వీకరించాలి అని పెద్దలు చెప్పారు.
మరి ఆ ఆకు ఏమిటి అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ఇష్టమైన సూర్య భగవానుడి శక్తిని నింపుకున్న రేగి ఆకు. రథ సప్తమి నాడు తల మీద జిల్లేడు ఆకులతో పాటు రేగి ఆకులను కూడా పెట్టుకొని స్నానం చేయడం మనకు తెలిసిన విషయమే. కానీ ఈ రోజున రేగి ఆకును తినడం వలన కలిగే ఫలితాలు ఎంతో రహస్యమైనవి మరియు శక్తివంతమైనవి. సూర్యుడు అంటే ఆరోగ్య ప్రదాత. రథ సప్తమి రోజున సూర్యకిరణాలలో ఉండే అమృత ధారలను గ్రహించే గుణం ప్రకృతిలో కేవలం కొన్ని మొక్కలకు మాత్రమే ఉంటుంది. అందులోనే ప్రధానమైనది ఈ దేశవాళీ రేగి చెట్టు. ఈ రోజున రేగి ఆకులను తినడం వలన శరీరంలోనే ఉండే సమస్త రోగాలను, దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన ఋషులు అందించిన అద్భుతమైన ఆరోగ్య సూత్రం. రథ సప్తమి నాడు ఈ ఆకును తినడం వలన వచ్చే ఏడాది వరకు శరీరానికి ఎటువంటి రోగాలు రాకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంతేకాదు, ఈ ఆకును తినడం వలన కలిగే మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటి అంటే ఆయుష్ పెరగడం. ఈ రోజుల్లో అకాల మరణాలు, ఆకస్మిక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన దోషాలు పోవాలి అన్నా, మృత్యు గండాలు తొలగిపోవాలన్నా రథసప్తమి రోజు రేగి ఆకు తినాల్సిందే. ఎవరైతే ఈ ఆకును భక్తితో తింటారో వారి ఆయుష్ వృద్ధి చెందుతుందని, అకాల మరణం దరిచేరదని పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి. అంటే ఈ ఆకు మనిషి దేహాన్ని వజ్రంలా మార్చడమే కాదు, ఆ వజ్రానికి గట్టి రక్షణ కూడా ఇస్తుందన్నమాట. ఇంకా ఆరోగ్యంతో పాటు అందరూ కోరుకునేది ఐశ్వర్యం. ఈ రేగాకు తినడం వలన మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు పోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ మీలోకి ప్రవేశిస్తుంది. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. మీరు అపర కుబేరులు అయ్యే యోగం కలుగుతుంది. మీ జాతకంలో ఎలాంటి దోషాలున్నా, గ్రహాలు అనుకూలించకపోయినా సరే ఈ ఒక్క ఆకు తినడం వలన అవన్నీ సర్దుకుంటాయి. జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు అనేటివి లేకుండా సమస్యలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడే ధైర్యము, శక్తి మీకు ఈ ప్రసాదం ద్వారా లభిస్తుంది. అయితే ఇక్కడ మనము వాడుకోవలసినవి కేవలం దేశవాళీ చిన్న రేగి పళ్ళు ఆకులు మాత్రమే. పెద్ద హైబ్రిడ్ రేగి చెట్టు ఆకులు కాకుండా మన గ్రామాలలో పొలాల గట్ల మీద దొరికే చిన్న ముళ్ళ చెట్లు ఆకులను మాత్రమే మనం వాడుకోవాలి. ఈ ఆకు చాలా చిన్నవిగా, దాదాపుగా ఒక చిన్న చాక్లెట్ అంత సైజులో ఉంటాయి. ఈ ఆకులోని ఔషధ గుణాలు, దైవిక శక్తి ఎక్కువగా ఉంటాయి కనుక రథసప్తమి రోజు ఉదయాన్నే ఈ ఆకులను సేకరించుకోండి. ఆకులను తెచ్చుకున్నాక శుభ్రంగా కడిగి మీ పూజా మందిరంలో సూర్యనారాయణ మూర్తి లేదా విష్ణుమూర్తి పటం ముందు ఉంచాలి. ఒకవేళ ఫోటో లేకపోతే సూర్య భగవానుడి మనసులో తలుచుకుంటూ నమస్కారం చేసుకోండి. స్వామి, మాకున్న అనారోగ్యాలన్నీ పోవాలి, మా కుటుంబానికి రక్షణగా ఉండాలి, ఈ ఆకును అమృతంలా మార్చి మాకు ప్రసాదించు అని ప్రార్థించండి. ఒక 5 నిమిషాల తర్వాత ఆకులను తీసి ప్రసాదంగా ఇంటి సభ్యులందరికీ కూడా పంచాలి. రేగి ఆకు తినదగిన విధానంగానే ఉంటుంది. ఒకవేళ పచ్చి ఆకు తినలేకపోతే దాని మీద చిటికెడు పంచదార లేదా బెల్లం ముక్క లేదా కొంచెం తేనె వేసుకొని నమిలి మింగేయచ్చు. లేదంటే ఆకు నూరి చిన్న ఉండలాగా చేసి ఆ ఉండను ట్యాబ్లెట్ లాగా చేసుకొని గొంతులో వేసుకొని మింగేయండి. ఇలా ఈరోజు ఈ ఆకు తింటే చాలా మంచిది. ఈ రేగి ఆకు రసం రక్తంలో కలవడం వలన నాడులు శుద్ధి అయి శరీరానికి వజ్రతుల్యమైన బలం చేకూరుతుంది. మీ ఒంట్లోని రోగాలు పోతే ఆయుష్ పెరుగుతుంది. అపమృత్యు దోషాలు పోతే రాజయోగం పడుతుంది. మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు. ఈ ఆకుతో పాటు ఈ రోజున సూర్యుడికి నివేదించే పరమాన్నాన్ని కూడా స్వీకరిస్తే ఆ సూర్య భగవానుడి కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. నమ్మకమే మనకు బలం. కాబట్టి ఈ రథసప్తమి రోజున తప్పకుండా ఈ రేగాకు తిని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు పొందండి. రథసప్తమి రోజు గోధుమల దీపాన్ని వెలిగిస్తే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గోధుమలు అంటే సూర్యుడికి చాలా ఇష్టం. కాబట్టి సూర్య జయంతి రోజు గోధుమల దీపం పెట్టాలి. మరి ఆ గోధుమల దీపం ఎలా పెట్టాలి అంటే స్నానం చేశాక ఒక పీఠం మీద చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టేసి ఆ పీఠం మీద గుప్పెడు గోధుమలు పోయాలి. ఆ గోధుమల మీద 2 మట్టి ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ మట్టి ప్రమిదలు నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి.
12 అంటే ద్వాదశ ఆదిత్యులకు సంకేతం. 12 రూపాల్లో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడని పురాణాల్లో చెప్పారు. సూర్యుడికి 12 పేర్లున్నాయి. అందుకే 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా పీటను చక్కగా అలంకరించి గోధుమలు పోసి ఆ గోధుమల మీద ప్రమిదలు ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి గోధుమల దీపాన్ని వెలిగించినట్లయితే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధింప చేసుకోవచ్చు. అలాగే రథసప్తమి సందర్భంగా 2 వస్తువులు దానం చేస్తే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నవగ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆ 2 వస్తువులు ఏమిటి అంటే, మొదటిది గొడుగు, రెండవది పాదరక్షకులు అంటే చెప్పులు, గొడుగు. ఈ 2 దానం చేస్తే మంచిది. ఈ రోజు నుండి దానం చేయలేని వారు వీటిలో ఒకదాన్నైనా సరే దానం చేశారు అంటే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. దగ్గరలో నది ఉన్నవారు ఎవరైనా సరే రథసప్తమి సందర్భంగా ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఉదయం పూట ఆ దీపాన్ని కలం మీద ఉంచుకొని నదికి వెళ్ళి ఆ నదిలో దీపాన్ని విడిచిపెట్టేయండి. మీ ఇంట్లో సభ్యులందరికీ కూడా జాతక దోషాలు తొలగిపోతాయి. మీకు ఉన్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. కుటుంబానికి ఉన్న నరఘోష, నరపీడ, దిష్టి దోషం వాటన్నిటిని కూడా సులభంగా బయటపడవచ్చు. రథసప్తమి సందర్భంగా సూర్యుడికి సంబంధించిన మంత్రాలు జపిస్తే సూర్యనారాయణ అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. కోనార్కులోని సూర్య దేవాలయంలో, అరసరవెల్లిలోని సూర్య దేవాలయంలోని రథసప్తమిని పురస్కరించుకొని మహావైభవమితమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. కోనార్కులో జరిగే ఈ రథోత్సవాన్ని చూడడానికి దేశాల నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం మంచిది. రథసప్తమి నాడు చేస్తే మరీ మంచిది. ఈరోజు ఆవునెత్తు దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువుల్లో వదిలితే మంచిది. సూర్యుని ఎర్రటి పూలతో పూజించడం శ్రేయస్సు. రవి తేజుడికి రేగి పళ్ళు ఇష్టం కనుక ఈరోజు రేగి పళ్ళను, పరమాన్నాన్ని ఆదిత్యుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘ మాసంలోని సప్తమి తిథి చాలా విశిష్టమైనది. ఎందుకంటే స్వామివారి నిజ రూప దర్శనం కలిగేది రథసప్తమి రోజే. మనం ప్రత్యక్షంగా దైవంగా సూర్యుని ఆరాధిస్తాం. నిత్య దేవతారాధనలో సూర్యోపాసన, సూర్య ఆరాధన ఎంతో ప్రాధాన్యమైనది. భగవంతుడికి కార్యాలయములైన సృష్టి, స్థితి మరియు లయల్లో స్థితికి ప్రాధాన్యతమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్నాడు. సూర్యుడు వర్షాన్ని ఇస్తాడు, శరీరానికి కాంతినిస్తాడు, ప్రపంచానికి చూడగల కంటికి వెలుగునిచ్చి అన్నిటినీ కూడా చూసే శక్తిని ఇస్తాడు. ఎండ ద్వారా తాడిని పడగొట్టి అక్కడ పుట్టే వివిధ కిరికిర క్రామటలు రావికి ఉన్నాయి అని రక్షిస్తాడు. సూర్యుడు ఆరోగ్యప్రదాత. ఆర్జమిస్తే చాలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడికి మనం దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు మారే రథసప్తమి నాటి బ్రహ్మ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి ఉండి సూర్య రథాన్ని తలపిస్తాయని ప్రతీది. ఈ రోజు నుంచి సూర్యుడికి భూమి దగ్గర అవ్వడం ప్రారంభిస్తుంది. బాణుడి శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది. సూర్య ఆరాధన వల్ల విజ్ఞానము ముచ్చస్తు మనోబలం, ఐశ్వర్య దానం, సత్సంతానం, శారీరక బలం కలగడమే కాకుండా సర్వ పాపాలను తొలగించుకుంటాయి. పాత పిత్త క్షేమన దృష్టి వంటి వ్యాధులకు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి. ఇక ఎందుకు శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి ఒకరిని మనకు మలుకు తోరణాలుగా కట్టుకోవాలి. ఈరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 11 రావి ఆకులను తెచ్చుకొని ఆకులతో తోరణం కట్టి ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్య భగవానుడు దీవిస్తారు. పూర్వం ఈరోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు. ఇలా కట్టుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముందు రథసప్తమి రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్లను రావి చెట్టు సమర్పించి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని 2 లేదా 20 ఆకులతో ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత ఒక పసుపు దారంతో తోరణాలుగా చేసి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టాలి. ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు మల్లా సూర్యనారాయణమూర్తి ఇంటికి రక్షణ కలిగిస్తారని పెద్దలు చెప్తున్నారు. ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇంట్లోనే బాధలు, ఆర్థిక సమస్యలు, దుఃఖం, కష్టాలు,
వాస్తు దోషాలు అని ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి. అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది. ఎందుకు అంటే రావి చెట్టు ఆకుల నుంచి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది. ఈ ఆకుల విషగాలులను, కాలుష్యపూరితమైన గాలులను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి. రథసప్తమి రోజు రావి ఆకుల గుమ్మానికి కట్టుకోవడం వలన సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను, సుఖ సంతోషాలను కలిగిస్తాడు. అన్ని వృక్షాల్లోకెల్లా రావి చెట్టు కర్మ పవిత్రమైనది. శ్రీమద్ భాగవతంలోనే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. స్వర్ధ వృక్షంగా కూడా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తుడైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాక్షాత్ విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టుగా నివసిస్తుంటారు. రావి చెట్టును పూజించడం వలన శనీశ్వరుడి బాధలు తొలగిపోతాయి. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. రావి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు ఈ రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ముఖ్యంగా ఈ రథసప్తమి రోజు కొన్ని కూరలు వండకూడదు అని శాస్త్రాల్లో ఉంది. ఆ వండకూడని అటువంటి కూరల్లో మొట్టమొదటిది ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పుతో పోల్చుకుంటే తేలికగా ఉడికిపోతుంది. అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఈ మధ్య ఎర్ర కందిపప్పు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. కానీ రథసప్తమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎర్ర కందిపప్పు తినకూడదు, వండకూడదు. కొన్ని ఇంటికి కూడా తెచ్చుకురాకూడదు. కాదని తింటే మాత్రం అనేక రకాల రోగాలు వస్తాయి, పెట్టుకోండి. అలాగే ఈ రథసప్తమి రోజు ఉసిరికాయను కూడా తినకూడదు. అంటే పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా, ఆ ఉసిరికాయను పొరపాటున కూడా తినొద్దు. 7 జన్మల దరిద్రం చుట్టుకుంటుంది. అంతేకాదు ఈరోజు పుల్లటి పదార్థాలు అంటే చింతపండు, నిమ్మకాయ, చింత చిగురు లాంటివి ఏవి తినకూడదు. కొంతమంది ఈరోజు ఉప్పు కూడా తినరు. ఉప్పుకు బదులు సైంధవ లవణం వాడుతుంటారు. కానీ గృహస్థులకు మరి అంత కఠిన నియమం అవసరం లేదు. ఉప్పును తినొచ్చు, ఉప్పును తినకూడదు అనే నియమం పెట్టుకున్న వారు మాత్రం ఉప్పు తినకుండా ఉండాలి. తర్వాత కూర బెండకాయ. ఈరోజు బెండకాయ కూడా తినొద్దు. బెండకాయ కూర తెమ్మడగా జిగురుగా ఉంటుంది కదా. రథసప్తమి రోజు ఈ కూర తింటే వచ్చే రథసప్తమి వరకు కష్టాలు కూడా మిమ్మల్ని జిడ్డులాగా పట్టుకుంటాయి, వదలవు. అంతేకాదు ఈరోజు బెండకాయ తింటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది కనుక ఈరోజు బెండకాయను తినవద్దు, వండొద్దు, కొని ఇంటికి కూడా తీసుకురావద్దు. అంతేకాదు ఈరోజు పచ్చి అరటికాయను కూడా తినొద్దు. అరటి పండు తినొచ్చు కానీ పచ్చి అరటికాయను కూర వండుకొని తినకూడదు. కాదని తింటే నాగదోషాలు తగులుతాయి. కూర రూపంలో, ఫ్రై రూపంలో, ఏ రూపంలోనూ తిన్నా దోషమే కనుక అరటికాయ కూర ఈరోజు ఇంట్లో వండొద్దు. అలాగే గోంగూర కూడా ఈరోజు తినొద్దు. చాలా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది గోంగూర తింటే. గోంగూర మామూలుగా అయితే ఆరోగ్యానికి మంచిది, కానీ ఈ ఒక్క రోజు మాత్రం గోంగూర ఇంటికి కూడా తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు కనుక చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు గోంగూర తినవద్దు. ఇక తర్వాత కూర క్యాబేజీ. క్యాబేజీలో ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. క్యాబేజీ తినడం వలన అనేక రకాలైన విటమిన్స్ బాడీకి అందుతాయి. విడి రోజుల్లో తినండి, కానీ ఈ రథసప్తమి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. ఇక తర్వాత వచ్చేసి దుంపకూరలు కూడా తినకూడదు. చామ దుంపలు కానీ, చిలకడ దుంపలు కానీ, లేదంటే బంగాళదుంపలు కానీ, క్యారెట్ దుంపలు కానీ, బీట్రూట్ దుంపలు కానీ, ముల్లకి దుంపలు కానీ, ఇలా ఏ దుంపకూరలు కూడా ఈ రథసప్తమి రోజు తెచ్చుకొని తినొద్దు, వండుకోకూడదు. ఈ యొక్క దుంపకూరలు తినడం వలన మనకు రోగ లక్షణాలు పెరుగుతాయి. పైగా అనేక రకాలైన గ్రహాలకు దుంపలు అంకితం చేయబడ్డాయి. ఈరోజు దుంపలు తింటే బాడీలో నెగిటివ్ శక్తులు పెరిగిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దుంపలు అనేటివి రథసప్తమి రోజు తినకూడదు. విడి రోజుల్లో తింటే ఆరోగ్యానికి మంచిది. విడి రోజుల్లో తినండి, కానీ ఈ యొక్క రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దుంప కూరలు అనేటివి తినకూడదు. తర్వాత కూర కాకరకాయ. కాకరకాయలో బోలెడని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయినప్పటికీ కూడాను
ఈ కాకరకాయను రథసప్తమి రోజు తినకూడదు. కాదని తింటే సంవత్సరం అంతా కూడా చెడు అనుభవాలు ఎదురవుతాయి, లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రాల్లోనే ఉంది. కాకరకాయ కూర కానీ జ్యూస్ కానీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ రథసప్తమి రోజు కాకరకాయను తినకూడదు. తర్వాతది వచ్చేసి వంకాయ. వంకాయ కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కొంత నెగిటివిటీ అనేది వంకాయలో ఉంటుంది. చాలామంది మీరు గమనించండి, వాతం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవారు వంకాయకు దూరంగా ఉంటారు. అంటే అందులో నెగిటివ్ ఉందని అర్థం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రథసప్తమి రోజు వంకాయను ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ చేయకూడదు. తర్వాతది వచ్చేసి సొరకాయ అన్నమాట. అంటే బాటిల్ గార్డ్. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ యొక్క రథసప్తమి రోజు సొరకాయ అనేది పప్పుచారు రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ దప్పడం రూపంలో కానీ పాలు పోసి వండుకోవడం కానీ స్వీట్ చేసుకోవడం కానీ ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క సొరకాయను ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే కోడిగుడ్డు. కోడిగుడ్డు అందరు కూడా వెజ్ అంటారు, కానీ గుడ్డు ఏ చెట్టుకైనా కాస్తుందా? లేదంటే ఎక్కడైనా భూములో పండుతుందా? లేదు కదా. ఒక కోడి పెడితేనే వస్తుంది, దీంట్లో జీవం ఉంటుంది, దీన్ని పొదిగిస్తే పిల్ల వస్తుంది. కానీ ఈ కోడిగుడ్డును కొంతమంది మాత్రం వెజ్ అంటారు. గుడ్డు ఆరోగ్యానికి మంచిదే, కానీ ఈ రథసప్తమి రోజు గుడ్డును తినకూడదు. గుడ్డే కాదు, ఏ విధమైన నీచు పదార్థాన్ని ఈరోజు అసలు టచ్ కూడా చేయొద్దు. పైగా ఈ రథసప్తమి మాఘ ఆదివారంతో కలిసి వస్తుంది. మాఘ ఆదివారాల్లో నాన్ వెజ్ తినకూడదు. రథసప్తమి రోజు కూడా నాన్ వెజ్ తినకూడదు. కానీ ఈసారి ఈ రెండు కలిసి వచ్చాయి కనుక ఈ రోజుకు మరింత శక్తి ఉంటుంది కనుక ఈరోజు నాన్ వెజ్ తింటే మహాపాపం చుట్టుకుంటుంది. పురాణాల్లో చెప్పారు కాబట్టి ఈ రోజును పొరపాటున కూడా తినకూడదు. చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ రొయ్యలు కానీ ఫ్రాన్స్ కానీ ఎండు చేపలు కానీ ఇలా నాన్ వెజ్లో ఎన్నో రకాలుగా ఉన్నాయి కదా, వీటిలో ఏది కూడా ఈరోజు తినకూడదు. ఆదివారం సెలవు రోజు కాబట్టి నాన్ వెజ్ చాలామంది తెచ్చుకుంటారు. సాధారణంగా మనందరికీ ఆదివారం అంటే ఒక పండుగ లాంటిది. పిల్లలకు పాఠశాలలు, మగవారికి ఆఫీసుల నుంచి సెలవు దొరుకుతుంది కాబట్టి అందరూ ఇంట్లోనే ఉంటారు. దీనితో ఆడవాళ్ళు కూడా ఇంట్లో అందరికి ఇష్టమైన చికెను మటను లాంటి మాంసాహారము వండి పెడుతుంటారు. మగవాళ్ళు కూడా సెలవు కదా అని ఎంతో ఇష్టంగా తింటారు. కానీ ఈసారి ఆదివారం రోజు రథసప్తమి వచ్చింది. రథసప్తమి అంటే సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు జన్మించిన రోజు కనుక ఈరోజు సెలవు కదా అని చెప్పి తెలియక నాన్ వెజ్ వండినా లేదా తిన్నా సూర్యదేవుడి అనుగ్రహానికి దూరం కావాల్సి వస్తుంది. ఈరోజు నాన్ వెజ్ తింటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని మేము చెప్పట్లేదు, శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ఈ ఆదివారం సెలవు అని మాంసం జోలికి వెళ్ళకండి. మీ కుటుంబం బాగుండాలని ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటే ఈ ఒక్కరోజు నాన్ వెజ్ మానేయండి. ఇంట్లో మగవాళ్ళు నాన్ వెజ్ వండమని అడిగితే వారికి ఈ వీడియో చూపించండి. ఈరోజు నాన్ వెజ్ తినకూడదని అర్థమయ్యేలాగా చెప్పండి. అంతకీ వండకపోతే వారికి వండి పెట్టేయండి, మీరు మాత్రం తినకండి. కానీ నాన్ వెజ్ కోసం గొడవలు పడకండి. కానీ ఈరోజు నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవే ఈరోజు తినకూడని కూరలు. ఇవి తప్ప మిగిలినవన్నీ కూడా తినొచ్చు. ప్రత్యేకంగా ఈరోజు చిక్కుడుకాయ కూర వండుకొని తింటే సూర్య భగవానుని అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక ఈరోజు చిక్కుడుకాయను తినే ప్రయత్నం చేయండి. కూర రూపంలోనూ ఫ్రై రూపంలోనూ ఏదో ఒక విధానంగా తినండి, మంచిది. రథసప్తమి రోజున మనం తప్పనిసరిగా ఒక చెట్టును తాకాలి అని పెద్దలు చెప్తున్నారు. మరి ఈరోజు తాకాల్సిన ఆ అద్భుతమైన చెట్టు మరేదో కాదు, అదే మోదుగ చెట్టు. ఈ మోదుగ చెట్టును సంస్కృతంలో పలాస చెట్టు అని అగ్ని చెట్టు అని కూడా పిలుస్తుంటారు. ఈ చెట్టుకు ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా రథసప్తమి రోజు మోదుగ చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సూర్య భగవానుడి కిరణాలను అత్యంత వేగంగా గ్రహించి వాటిని దివ్యమైన శక్తిగా మార్చగల శక్తి ఈ మోదుగ చెట్టుకు ఉంటుంది. సాధారణంగా ఈ మోదుగ చెట్టు ఊరి చివరన లేదా అడవి ప్రాంతాల్లో పొలాల గట్ల మీద కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా పవిత్రమైన చెట్టు. రథసప్తమి రోజున మీరు ఏదో ఒక సమయంలో చక్కగా స్నానం చేసుకొని మీ ఇంటికి దగ్గరలో ఎక్కడ మోదుగు చెట్టు ఉందో ముందే తెలుసుకొని అక్కడికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఒక రాగి చెంబుతో కొన్ని శుభ్రమైన నీళ్ళని తీసుకొని వెళ్ళండి. మోదుగ చెట్టు దగ్గరికి వెళ్ళాక ఆ నీటిని భక్తితో ఆ చెట్టు మొదట్లో పోయండి. ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకు 7 అంటే సూర్యుడి రథానికి ఉండే 7 గుర్రాలు
మన శరీరంలోని 7 చక్రాలకు వారంలోని 7 రోజులకు సంకేతం. ఇలా 7 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ చెట్టును మీ 2 చేతులతో 11 సార్లు తాకండి. ఒక్కొక్కసారి తాగుతున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరికను లేదా మీ సమస్యను చెప్పుకోండి. ఇలా తాకిన తర్వాత మీరు వెంటనే వచ్చేయకుండా ఒక 5 నిమిషాల పాటు ఆ చెట్టు కింద ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకు కూర్చోవాలి అంటే, రథసప్తమి రోజున ఈ మోదుగ చెట్టు నుంచి వచ్చే గాలిలో అమృతతత్వం నిండి ఉంటుంది. ఈ పవిత్రమైన గాలిని పీల్చటం వలన మన ఊపిరితిత్తులు శుద్ధి అవ్వడమే కాకుండా మన శరీరంలోనే మనకు తెలియకుండానే ఉన్న ఎన్నో రోగాలు నయమవుతూ ఉంటాయి. ఈ చెట్టు నుంచి వచ్చిన ప్రాణవాయువు మనలోని నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపేసి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. ఈ విధానంగా రథసప్తమి నాడు మోదుగ చెట్టును తాకిన వారికి అపమృత్యు దోషాలు ఉండవు. అంటే అకాల మరణం వారిని దరిచేరదు. దరిద్రము, కష్టాలు అన్నీ పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సూర్యదేవుడు సాక్షాత్తు ఆ చెట్టు ద్వారా తన అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తాడు. మీ ఒంట్లో ఉండే రోగాలు పోతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు చేసే ప్రయత్నం ఫలించి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మోదుగ చెట్టు గురించి ఇంకా చెప్పుకోవాలి అంటే, మన ధర్మంలో జరిగే హోమాల్లో మోదుగ పుల్లలను అంటే సమిధలను ప్రధానంగా ఉపయోగిస్తారు. అగ్నిదేవుడికి ఈ మోదుగ పుల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే దీనికి అగ్ని చెట్టు అని పేరు వచ్చింది. మోదుగ పుల్లలతో హోమం చేయడం వలన వాతావరణం శుద్ధి అవ్వడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలని, గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఆయుర్వేద పరంగా చూస్తే మోదుగ చెట్టు ఒక గొప్ప సంజీవిని లాంటిది. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, బెరడు, గింజలు అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవే. మోదుగ పువ్వులు ఎర్రగా అగ్ని జ్వాలల్లా ఉంటాయి. వీటిని నీటిలో వేసుకొని స్నానం చేస్తే చర్మ రోగాలు తగ్గిపోతాయి. వేసవి కాలంలో వచ్చే వేడిని తగ్గించడానికి మోదుగ పువ్వులన్నీ చాలా బాగా పనిచేస్తుంది. ఈ చెట్టు ఆకులను విస్తరాకులుగా కుట్టి అందులో భోజనం చేయడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు శరీరానికి చలవ చేస్తుంది. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి, కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి మోదుగ బెరడుతో చేసిన కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా మోదుగ చెట్టు మనకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయుష్ను ప్రసాదించే ఒక దివ్య వృక్షం. రథసప్తమి వంటి పవిత్రమైన రోజున ఈ చెట్టును తాకడం వలన కలిగే ఫలితం అందంతం. కాబట్టి ఈ రథసప్తమి రోజున అశ్రద్ధ చేయకుండా మీ దగ్గరలో ఉన్న మోదుగ చెట్టును దర్శించుకొని తాకి ఆ సూర్య భగవానుడి కృపకు పాత్రులు అవ్వండి. మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి సూర్య కాంతి లాంటి వెలుగులు నిండుతాయి. మీకు అంతా మంచి జరుగుతుంది. అయితే మోదుగ చెట్టు అనేది అందరికీ అన్ని చోట్ల కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. ముఖ్యంగా నగరాల్లో ఉండేవారికి మోదుగ చెట్టు దొరకడం కాస్త కష్టమే. మోదుగ చెట్టు అందుబాటులో ఉన్నవారు దాన్ని తాకటం చాలా ఉత్తమం. అది మీకు దగ్గరలో లేకపోతే అసలు చింతించకండి. దానికి ప్రత్యామ్నాయంగా మనకు ఎక్కడైనా సులభంగా దొరికే జిల్లేడు చెట్టును కూడా మీరు తాకచ్చు. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం జిల్లేడు చెట్టుకు సూర్య భగవానుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. రథసప్తమి రోజున సూర్యుడి నుంచి వచ్చే విపరీతమైన సౌరశక్తి దివ్యమైన కిరణాలు ఈ జిల్లేడు చెట్టులోనికి ప్రవేశిస్తాయి. అందుకే రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు కూడా మనం జిల్లేడు ఆకులను తల మీద, భుజాల మీద పెట్టుకొని స్నానం చేస్తాం. కాబట్టి మోదుగ చెట్టు దొరకని వారు మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా జిల్లేడు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి. ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ చెట్టుతో మొదట్లో భక్తితో పోయండి. ఆ తర్వాత జిల్లేడు చెట్టు 11 సార్లు మీ 2 చేతులతో తాకండి. అలా తాకిన తర్వాత కనీసం ఒక 5 నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గర ప్రశాంతంగా కూర్చోండి. ఈ పవిత్రమైన రోజున ఆ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చడం వలన మీ శరీరంలోని అనారోగ్యాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత మనసులో సూర్యదేవుని తలుచుకుంటూ ఒక ఇంటికి వచ్చేసేయండి. రథసప్తమి రోజున ఈ మోదుగ చెట్టు లేదా జిల్లేడు చెట్టు, ఈ రెండింటిలో ఏదో ఒక చెట్టు తాకినా సరే మీ జాతకం మారిపోతుంది. మీకున్న దరిద్రం, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అపారమైన ఐశ్వర్యం లభిస్తుంది. ముఖ్యంగా అకాల మరణాలు సంభవించవు. అపమృత్యు దోషాలు పోయి పూర్ణ ఆయుష్ లభిస్తుంది. సూర్య భగవానుడి అనుగ్రహంతో మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఈ రథసప్తమి నాడు ఈ చిన్న పరిహారాన్ని అస్సలు వదులుకోవద్దు. రథసప్తమి రోజు అందరూ ఈ చెట్లను తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు.
మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తుంటాడు. హిందూ పురాణాలలో పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్య భగవానుడు జన్మించాడని, ఆ రోజునే సూర్యుడి పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు. సకల జీవకోటి రాశులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునే అని నమ్ముతూ ఉంటారు. రథ సప్తమి నాడు బంగారంను కానీ వెండిని కానీ రాగిని కానీ దానం చేయాలి. ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను చూసుచు కాలక్షేపం చేయాలి. రథ సప్తమి వ్రతం చేయటం వలన సూర్య భగవానుడి అనుగ్రహంచే ఆయురారోగ్య సకల సంపదలు చేకూరునని పురాణాలు చెప్తూ ఉన్నాయి. చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం పరమేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా త్రిముత్తాత్మకుడై తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు. అతిథి కశ్యకుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. దానినే రథసప్తమి అంటారు. ఆ రోజున సూర్యుని ఆరాధిస్తుంటారు. ఆ పుణ్య రోజున ఆకాశం మొత్తం రథ ఆకారంలో కనిపిస్తుంది అని ప్రతీది. ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించడం ఈరోజు విశేషం. సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి, విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. సూర్య భగవానుడి ప్రేరణతోటే సమస్త భువనాలు పగటి వేళ క్రియాశీలంగాను, రాత్రి వేళలో నిద్ర సూక్తంగాను ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుని శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని నిరూపించిన వానిగా, జీవనానికి ఆధారభూతుడిగా, కర్మసాక్షిగా, జగచ్చక్షువుగా, ఆధ్యాత్మిక సౌభాగ్యాన్ని ఇచ్చేవాడిగా భావించింది. సూర్య మండలాన్ని జ్ఞాన మండలంగా ఆరాధించింది. మన సూర్యకిరణాలతో భౌతిక అంధకారాన్ని, అచేతనంలోని అజ్ఞానాన్ని ప్రాలదోలేవాడిగా, వ్యాధులను దూరం చేసేవాడిగా, సంతోషమైన మనసును, స్పష్టమైన చూపును, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించేవానిగా భావించి ఉపాసించింది. సప్త అశ్వాలను 7 వారాలుగా ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.